హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'మూడు ముళ్ళు'. ఈ కథని రచించిన వారు సత్యవతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పద్మ తన పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. పద్మ నాన్న నారాయణ పెళ్లి చూపులకు వచ్చే అబ్బాయి అడిగే కట్నం ఇవ్వలేక పద్మకు పెళ్లి చెయ్యలేకపోతున్నాడు. పద్మ నారాయణను కష్టపెట్టకుండా కట్నం తీసుకోలేని వాడినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఒకరోజు ఆర్మీలో పనిచేసే సైనికుడు అజయ్ పద్మను చూడటానికి పెళ్లి చూపులకి వెళతాడు. పద్మను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అంటాడు. పద్మ, నారాయణ చాలా సంతోషపడతారు. తరువాత నెల రోజుల్లో పెళ్లి చేసుకోవాలి, నేను ఆర్మీకి వెళ్ళాలి అంటాడు అజయ్. తర్వాత పద్మ మెడలో 3 ముళ్ళు పడతాయి. అజయ్ పద్మ మెడలో తాళి కట్టేస్తాడు. పెళ్ళైన 3 రోజుల తర్వాత ఆర్మీ నుంచి అజయ్ పద్మతో వెంటనే వచ్చేస్తా అని చెప్పి వెళతాడు. తర్వాత పద్మకు భర్త అజయ్ యుద్ధంలో చనిపోయాడని ఆర్మీ నుంచి కాల్ వస్తుంది. అజయ్ బాడీని అన్ని దేశ గౌరవం అందించి తీసుకొస్తామని చెబుతారు ఆర్మీ సైనికులు. అది విన్న పద్మ కుప్పకూలిపోతుంది. గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. కూతురును చూస్తూ అల్లుడు చనిపోయాడు అని నారాయణ ఏడుస్తాడు. తరువాత సైనికులు అజయ్ శవాన్ని తీసుకువెళతారు అజయ్ ఇంటికి. అజయ్ శవానికి దహన సంస్కరణలు చేస్తారు. తర్వాత ఊరిలో వాళ్ళు అందరూ పద్మ దురదృష్టవంతురాలు అని సూటిపోటు మాటలు అంటారు. పద్మ ఆ మాటలు వినలేక ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటుంది. నారాయణ పద్మను ఆపి, మనం ఊరు వదిలి వెళ్ళిపోదాం అంటాడు. తర్వాత సిటీకి వెళ్ళిపోతారు. నారాయణ ఫ్రెండ్ ముత్యాలు సిటీలో కనిపిస్తాడు. నారాయణ ముత్యాలకు అంతా చెబుతాడు, చూపిస్తాడు. తరువాత సిటీలో బతకటానికి పానీపూరి బండి పెడతాడు. పద్మ అజయ్ గురించే ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది రోజు. ఒకరోజు నారాయణ ఎక్కువ పనిచేసి ఏం తినకుండా ఉంటాడు. కళ్ళు తిరిగి పడిపోతాడు. రాహుల్ వ్యాపారవేత్త. పెళ్ళయింది కానీ అతని భార్య వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అమ్మాయిల మీద నమ్మకం లేక అమ్మాయిలతో మాట్లాడడు. పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు. నారాయణను రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోవడం చూస్తాడు రాహుల్. హాస్పిటల్కు తీసుకెళ్ళి డాక్టర్కు చూపిస్తాడు. డాక్టర్, ఇతను ఏం తినలేదు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయాడు, కొంచెం ఏదైనా తినిపించండి అంటాడు డాక్టర్. తర్వాత రాహుల్ నారాయణను హోటల్కి తీసుకువెళ్ళి ఇడ్లీ తినిపిస్తాడు. తర్వాత నారాయణను ఇంటికి తీసుకువెళతాడు. పద్మ నారాయణకు ఏమైందని అడుగుతుంది. నువ్వు ఎవరు అని అడుగుతుంది రాహుల్ను. మీ నాన్నగారు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయారు, కొంచెం బాగా చూసుకోండి అంటాడు రాహుల్. రోజూ తినేలా చూసుకోండి అంటాడు. నాకు మా నాన్న లేడు, మీకు నాన్న ఉన్నారు, నాన్న విలువ తెలుసుకోండి అంటాడు రాహుల్. నారాయణకు జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత పద్మ లేని వాళ్ళ గురించి తలుచుకొని బాధపడే బదులు ఉన్న నాన్నను బాగా చూసుకోవాలి అనుకుంటుంది. తరువాత నారాయణతో కలిసి పానీపూరి బండితో వెళుతుంది. ఇద్దరూ కలిసి పానీపూరి బండిని నడుపుతారు. ఒకరోజు రాహుల్ కారులో ఎక్కడికో వెళతాడు. పద్మను నారాయణను చూస్తాడు. పానీపూరి బండి దగ్గరకు వెళతాడు. పానీపూరి ఇవ్వండి అంటాడు. నారాయణ, పద్మ చూస్తారు. ఓ మీరా, కూర్చోండి అని అంటారు.
పర్లేదు అని అంటాడు రాహుల్. తరువాత పద్మ నారాయణను కాపాడినందుకు రాహుల్ని దేవుడిలా చూస్తుంది. తర్వాత నారాయణ పానీపూరి బండిలో మసాలా అయిపోయింది అని షాపుకి కొనడానికి వెళతాడు నారాయణ. పద్మ రాహుల్ని చూసుకుంటూ రోడ్డు వైపు చూసుకోకుండా వచ్చేస్తాడు. ఒక లారీ నారాయణను గుద్దేస్తుంది. అందరూ గట్టిగా అరుస్తారు. పద్మ రాహుల్ అక్కడ ఏమైందని వెళతారు. నారాయణ కొన ఊపిరితో ఉంటాడు. పద్మ తన నాన్నను అలా చూసి ఏడుస్తుంది. తర్వాత రాహుల్ చెయ్యి పట్టుకొని నా కూతురుని చూసుకోండి అంటాడు నారాయణ. తర్వాత నారాయణ చనిపోతాడు. రాహుల్ నారాయణకు తలకొరిమి పెడతాడు. తరువాత పద్మను తనతో వచ్చేయమంటాడు. పద్మ రాను అంటుంది. ఇంటికి వెళ్ళిపోతుంది. అన్నం 3 రోజులు తినకుండా ఒంటరిగా ఒక గదిలో ఉంటుంది. పెళ్ళైన భర్తను నాన్నను పోగొట్టుకుందని, ఆమె నిజంగానే దురదృష్టవంతురాలు అని బాధపడుతుంది. తర్వాత రాహుల్ రోజు పద్మ దగ్గరకు వెళతాడు. పద్మను తనతో వచ్చేయమంటాడు. కానీ పద్మ రాహుల్ మాట వినదు. నేను దురదృష్టవంతురాలను. నేను మీతో వస్తే మీకు కూడా ఏదో ఒకటి అవుతుంది. నన్ను ఇలా వదిలేయండి అంటుంది పద్మ. మీ నాన్నకు మాట ఇచ్చాను నిన్ను బాగా చూసుకుంటాను అని. ఇప్పుడు మీ నాన్న ఆత్మకు శాంతి ఉండదు. నువ్వు అలా ఒక గదిలో ఏడుస్తూ అన్నం తినకుండా ఉంటే అని అంటాడు రాహుల్. పద్మ ఆలోచిస్తుంది. గదిలో నుంచి బయటికి వస్తుంది. రాహుల్తో అతని ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. తర్వాత రాహుల్ తన ఇంటికి తీసుకువెళతాడు పద్మను. తర్వాత రాహుల్ అమ్మ పద్మకు స్వాగతం పలుకుతుంది. పద్మను కూతురులా చూసుకుంటుంది. పద్మ కొన్ని రోజులకు బాధ అంతా మర్చిపోతుంది. రాహుల్ అక్క కస్తూరి ఇంటికి వస్తుంది. రాహుల్ అక్క కూడా పద్మను చాలా బాగా చూసుకుంటుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత కస్తూరి పిల్లలతో పద్మ పోలీస్ దొంగాట ఆడుతుంది. పిల్లలు రాహుల్ గదిలో దాక్కుంటారు. పద్మ వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి అంతా తిరుగుతుంది. తర్వాత పిల్లలు అరుస్తున్న శబ్దం రాహుల్ గది నుంచి వస్తుంది. ఆ శబ్దం విని రాహుల్ గదిలోకి వెడుతుంది పద్మ. రాహుల్ అప్పుడే స్నానం చేసి బయటికి వెళతాడు. పద్మ లోనికి వెళ్ళి పిల్లలు అని పిలుస్తుంది. పిల్లలు తలుపులు వేసి బయటికి వెళ్ళిపోతారు. తర్వాత రాహుల్ను అక్కడ చూస్తుంది పద్మ. పద్మ గట్టిగా అరుస్తుంది. రాహుల్ పద్మ నోరు పట్టుకొని అరవొద్దని చేతులు మూసేస్తాడు. పద్మ రాహుల్ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అలా ఉండిపోతారు. తర్వాత పిల్లలు కస్తూరి వాళ్ళ అమ్మను రాహుల్ గదికి తీసుకువెడతారు. రాహుల్ అమ్మ కస్తూరి పద్మను రాహుల్ను అలా చూసి చాలా సంతోషపడతారు. పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కస్తూరి వాళ్ళ అమ్మ రాహుల్ను పద్మను పెళ్లి చేసుకోమని అంటారు. రాహుల్ నాకు పద్మ అంటే ఇష్టం కానీ పద్మకు నేనంటే ఇష్టమో లేదో తెలియదు అంటాడు. తర్వాత రాహుల్ అమ్మ పద్మను రాహుల్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. పద్మ తను దురదృష్టవంతురాలును అని రాహుల్ గారికి పెళ్లి చేసుకుని అతనికి అన్యాయం చెయ్యలేను అంటుంది. రాహుల్ అమ్మ మేము అలాంటివి నమ్మము. నువ్వు మాకు చాలా నచ్చావు. రాహుల్ కూడా నచ్చావు. రాహుల్ ఒంటరిగా బతకటం నేను చూడలేను. నువ్వు వాడికి తోడవు అంటుంది రాహుల్ వాళ్ళ అమ్మ. తర్వాత రాహుల్కు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తుంది. వెంటనే పద్మ కస్తూరి రాహుల్ అమ్మ హాస్పిటల్కి హడావుడిగా వెళతారు. రాహుల్కు చిన్న చిన్న గాయాలు తగులుతాయి.
ఏం కాదు. రాహుల్ గురించి పద్మ ఏడుస్తుంది. రాహుల్ని పట్టుకొని ఏడుస్తూ ఐ లవ్ యూ చెబుతుంది. రాహుల్ చాలా సంతోషపడతారు. రాహుల్ తరువాత రాహుల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. రాహుల్కి గాయాలు తగ్గాక పద్మకు రాహుల్కి పెళ్లి చేస్తారు. రాహుల్ పద్మ మెడలో 3 ముళ్ళు వేస్తాడు. పద్మ రాహుల్ చాలా సంతోషంగా ఉంటారు. వాళ్లకు 2 కమల పిల్లలు పుడతారు. 2 పిల్లలతో రాహుల్ అమ్మ సంతోషంగా ఆడుకుంటుంది. పద్మ చాలా అదృష్టవంతురాలు అనుకుంటుంది. పద్మ రాహుల్ జీవితాన్ని చాలా సంతోషంగా అనుభవిస్తారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.